మీ తండ్రికి తెలుసు కనుక వీటిని గురించి చింతించొద్దు. కానీ మీరు ఏం చేయాలంటే మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నా నీతిని, రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, ఆయన నీతిని పొందుకోండి, ఆయన రాజ్యాన్ని పొందుకోండి, ఆయన రక్షణ పొందండి. దేవుని స్తోత్రం. ఆయన రక్తములో కడుగబడి నీతిమంతులుగా తీర్చబడండి. అప్పుడు అవన్నీ కూడా ఆయన మీకు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలడని ప్రభు విషయమైన కార్యమును గూర్చి చింతించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, చింత లేని వారై ఉండాలి. ఒక పెళ్లి కాని వాడు ప్రభువుని ఎలా సంతోష పెట్టాలని ప్రభు విషయమై, ప్రభు కార్యం విషయమై ఎంతగానో చింతపడుతున్నాట. నా ప్రభువుని నేను ఎలా సంతోష పెట్ట, ఈయన చింత అది. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆహారాన్ని కూర్చో, వస్త్రాన్ని కూర్చో చింత కాదు, కానీ అసలు నా ప్రభువుని నేను ఎలా సంతోష పెట్టాలి, నా ప్రభు నన్ను కూర్చి ఆనందించున్నట్లు నేను ఏం చేయాలి అని దేవుని గురించి ఆలోచన చేయాలి. అది ఆయన చింత అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అండ్ కీర్తనకారుడు చెప్తాడు 55వ కీర్తన 22వ వచనం అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం అంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 19, వారు మిమ్మును అప్పగించున్నప్పుడు ఎలాగో మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అనుగ్రహించబడుతుంది. దేవుడే మంచి ఆలోచన ఇస్తాడు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు, అండి బంట్రౌతులు నేను పట్టుకొని వెళ్ళినప్పుడు, లేకపోతే న్యాయపీఠం మీద ఎదుట ఇదిగో నేను నిలబెట్టినప్పుడు, న్యాయస్థానంలో నిలిచినప్పుడు, నేను అప్పగించినప్పుడు నువ్వు చింతపడద్దు. నీకు ఆయన ఆలోచన ఇస్తాడు. ఏమి మాట్లాడాలో నీకు ఆలోచన ఇస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. కనుక దేని గురించి కూడా నీవు చింతపడ. దేవునికి స్తోత్రం. కనుక ఈ మాటలు ప్రభువు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు, జన సమూహాలతో మాట్లాడాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తిండిని గురించే వారు ఆలోచించారు, కానీ వస్త్రాల గురించే వారు ఆలోచించారు, కానీ ప్రాణంను గూర్చైనా దేహాన్ని గూర్చైనా ఆలోచించలేదు. ప్రాణమును తీయవాని గురించి ఆలోచించలే. ఆ దేహాన్ని నరకములో పడవేసేవాని గురించి ఆలోచించలే. కనుక నీ ప్రాణము గొప్పది, నీ దేహము గొప్పది. నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడేవాడు, నీ దేహాన్ని రక్షించేవాడు ఆయన. కనుక నీ దేవునికి నువ్వు అప్పగించుకో. దేని గురించి కూడా చింతపడద్దు. దేవుడే నిన్ను గురించి ఏమవుతున్నాడు? చింతపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ గురించి చింతపడ్డాడు కనుక ఎలాగైనా సరే నిన్ను రక్షించాలని, నిన్ను గురించి చింతించిన యేసయ్య ఎలాగైనా నిన్ను రక్షించాలని, మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, నీ అతిక్రమ క్రియలను బట్టి ఆయన పట్టబడి, హింసించబడి, నిలువెల్ల నలిగిపోయి రక్తమంతా దారపోసి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నిన్ను గూర్చిన చింత, నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోతావేమోనని, నీవు నరకానికి వెళ్ళిపోకుండా నేను రక్షించటానికి నిన్ను గూర్చి చింతించిన యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు మరణించాడు. కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. యేసయ్యను నమ్ముకోనండి,
రక్షణ పొందండి, బాప్తిస్మం పొందండి. పొందిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. నిన్ను గూర్చి ఆయన చింతపడుతున్నాడు, నిన్ను గూర్చి ఆయనకు వేదన, నశించి నరకానికి వెళ్ళిపోతావేమో అని ఎంతగానో దేవుడిని గురించి ఆలోచన చేసి నీకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడు. పరలోక రాజ్యానికి నిన్ను వారసునిగా చేసే ప్రభు మనకున్నాడు. కనుక ప్రభువుని గూర్చి, ఆయన చేసిన త్యాగాన్ని గూర్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, విన్నపం చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి స్తోత్రం. దేని గురించి కూడా మీరు చింతపడద్దు, కానీ ప్రార్థన చేయండి. దేని గురించి చింతపడద్దు, కానీ విజ్ఞాపన చేయండి. దేని గురించి చింతపడద్దు, విన్నపం చేయండి. నీ విన్నపాన్ని దేవుడు వింటాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. యాకోబు చేసింది అదే, ఒక్క ప్రార్థన చేశాడు. అయ్యా నేను వెళుతున్నా, నాకు ధరించడానికి వస్త్రాలు, భుజించడానికి ఆహారం దయచేయని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు పోషించాడు, దేవుడు సంరక్షించాడు, దేవుడు ఎంతగానో కృప చూపాడు. కనుక యాకోబుకు కృప చూపిన దేవుడు, తన భక్తులకు కృప చూపిన దేవుడు, కరువులో తన భక్తులను పోషించిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు అరణ్యములో వారి వస్త్రములు పాతగిలిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా, తెగిపోకుండా ఎంతగానో కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మనం ధన్యులం. దేవుని స్తోత్రం. ఈ గొప్ప ధన్యతను బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి. కనుక నీ చింత ఏదైనా ఉందేమో, నువ్వు మార్తలాగా కృంగిపోవద్దు, మార్తలాగా కంగారు పడద్దు, మార్తలాగా గలిబిలి చెందొద్దు. స్తోత్రం. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకో. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకునండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని అందరూ కూడా నోరు తెరిచి ముందు స్తోత్రాలు చెప్పండి. అందరూ స్తోత్రాలు చెప్పండి. చక్కగా మోకరించాలి, చక్కగా మోకరించాలి. చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రాలు చెప్పమంటే చేతులెత్తి చెప్పాలి. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచి ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ పాడాలి, చప్పట్లు కొట్టాలి అందరు గట్టిగా. ఆమేన్. చింతలన్నీ తీరేనయ్యా. పాడాలి, ఆమేన్. నా చింతలన్నీ, స్తోత్రం. ఇంత మంచి పాడాలి. నా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి, ఆమేన్. నా చింతలన్నీ, నీ చింతలు తీర్చేవాడు ఆయన. నిన్ను గురించి చింతిస్తున్నాడు ఆయన. ఆమేన్. పాడాలి. నా చింతలు తీర్చేవాడు నీవే. నా చింత యావత్తు నీ మీద వేస్తున్నానయ్యా. నా భారం భరించేవాడు నీవే. నా చింతను తీర్చయ్యా, నా వేదన తీర్చయ్యా, కృప చూపయ్యా అని అడుగు. ఆమేన్. దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో, నీవు లేకుండా. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కూడా ఈ లోకం నుండి పరలోకం
నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరెదరేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి, ఆమేన్, నీతో కూడా ఈ లోకం నుండి పాడాలి. నీతో కూడా నరకం నుండి తప్పించబడి, అగ్నిగుండం నుండి తప్పించబడి, ఏడేళ్ల శ్రమల నుండి తప్పించబడి, ఆయనతో కూడా పరలోకములో ఉండినట్లుగా నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన నీ భారమును భరిస్తాడు. నిన్ను గుర్చిన చింత ఆయన కలిగి ఉన్నాడు. నీకేమి ఇవ్వాలని, నిన్ను ఎలా పోషించాలని, నీకేమి ధరింప చేయాలని, నీ తప్పికి ఎలా తీర్చాలని, నీకు ఆహారం ఏది పెట్టాలని నిన్ను గుర్చాని చింతిస్తున్నాడు. నిన్ను గుర్చాని చింతిస్తున్నాడు. నువ్వు నశించు నరకానికి వెళ్ళిపోవటానికి ఇష్టం లేదు. నీ ప్రాణం గురించి ఆలోచించు, నీ దేహాన్ని గురించి ఆలోచించు. నరకానికి వెళ్ళిపోకుండా వాటిని గురించి ఆలోచించు. తిండిని గురించి కాదు, ఆహారం గురించి కాదు, వస్త్రాల గురించి కాదు. నీ ప్రాణం ఏమైపోతుందో ఆలోచించు. నీ దేహం ఏమైపోతుందో ఆలోచన చేయి. దైవమామి చేస్తూ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా అంటారా? నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే. మళ్ళా అందామండి. నా చింతలన్నీ తీరేనయ్యా. నోరార పలకాలి మాట. ఎంత మంచి దేవుడు. మరలా చెప్దామండి. నా చింతలన్నీ తీరేనయ్యా చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీ చింత యావత్ ఆయన మీద ఉంది. నిన్ను గూర్చి ప్రభు చింతిస్తున్నాడు. నీకు ఏమి ఇవ్వాలా అని చింతిస్తున్నాడు. నిన్ను ఎలా పోషించాలా నిన్ను గూర్చి అని చింతిస్తున్నాడు. నీకెందుకు చింత? నీకెందుకు చింత? ఆహారాన్ని గురించి చింతపడద్దు. వస్త్రాల గురించి కాదు నీ చింత. నీ దేహం ఏమైపోతుందో ఒక్కసారి యోచన చేయి. నీ ప్రాణం ఏమైపోతుందో ఒక్కసారి యోచన చేయి. నరకానికి లోనైపోతున్న ప్రాణాలు ఉన్నాయి. నరకానికి అగ్నిగుండానికి గురైపోతున్న దేహాలు ఉన్నాయి. అలాంటి స్థితి గురి కాకూడదనే యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ దేహాన్ని గురించి ఆలోచించాడు ఆయన. నీ ప్రాణాన్ని గురించి యోచించాడు ప్రభు. అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వైతే వస్త్రాన్ని గురించి ఆలోచిస్తున్నావు కానీ, నీవైతే ఏమి తిందామని ఆహారాన్ని గురించి ఆలోచిస్తున్నావు కానీ, యేసయ్య అయితే నీ ప్రాణాన్ని గురించి ఆలోచించాడు. నీ ప్రాణాన్ని గురించి చింతిస్తున్నాడు. నీ దేహాన్ని గురించి చింతిస్తున్నాడు. అందుకే నేను రక్షించాలని, నరకము నుండి నేను తప్పించాలని నీ కొరకు ఆయన శ్రమపడి నిలివెల్ల నలిగిపోయి రక్తమంతా ధారపోసి ప్రాణం పెట్టాడు. ఇంత ప్రేమ మన ఎళ్ళ చూపిన యేసయ్యను మరొక్కసారి రెండు చేతులు ఎత్తి స్తుతులు చెప్తామండి. ఆయన స్తుతిద్దామండి. నేనంటే ఎంత ప్రేమయ్యా నీకు, నేనంటే ఎంత ఇష్టమయ్యా నీకు. నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు నిలువెల్ల నలిగిపోయావయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి దేవుని స్తుతించండి. అందరూ దేవుని స్తుతిస్తూ ఉండగా చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి పెద్దలు దయానందం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవిద్దామండి. చెప్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి.
ప్రభుకి అప్పగించుకో. నీ శ్రమ, నీ బాధ అంతా కూడా ప్రభుకి అప్పగించుకో. ప్రభు గొప్ప కార్యం నీ పట్ల చేస్తాడు. ప్రభు నీకు కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల మా నాయన, ఈ పాదములకు వందనములైన మీ అపారమైనటువంటి కృపచేత తండ్రి, ఈ ఆఖరి ఆదివారం పునరుద్ధాన దినానికి తండ్రి మేము ప్రభా హాజరయ్యి మీ నామాన్ని ఘనపరచుకోవటానికి, మహిమపరచుకోవటానికి, మీ ఆశీస్సులు పొందడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనములైన, మీ స్తోత్రములైన. ఇదిగో నాయన తండ్రి ప్రభా, దైవజనులు నిలబెట్టుకుని తండ్రి మాకు ఇవాళ మహత్తరమైనటువంటి వాక్యాన్ని అందించి తండ్రి మమ్మల్ని ఈ విధంగా హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రము. దేని గురించి చింతపడకండి, వస్త్రాన్ని గురించి కానీ ఆహారాన్ని గురించి కానీ దేని గురించి చింతపడద్దు. కేవలం ఒకదాని గురించి చింతపడు, మీ దేహాన్ని గురించి, మీ ప్రాణాన్ని గురించి చింతపడు. ప్రభా, మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటాం, మన దేహం అవుతుంది, మన ప్రాణం ఎక్కడికి వెళ్తుంది, దీని గురించి చింతపడాలి. కానీ మిగతాదంతా కూడా దేవుడు మన కోసమే చింతిస్తున్నాడు. మీకు ఏనాటి ఆహారం ఆయనే ఇస్తాడు, మీకు ఏ వస్త్రం కావాలో ఆయనే ఇస్తాడు. దాని గురించి చింత కాదు. ఈ విధమైనటువంటి మహత్తరమైన హెచ్చరికైతే మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన, మీ స్తోత్రములైన. ప్రభా, ఈ కూడికైన తదనంతరం తండ్రి బిడ్డలు ప్రభా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, వారి వారి గృహాలకి క్షేమంగా జరిగినట్టుగా ఆశీర్వదించి కాపాడండి నాయన. ఈ కూడికి యావంతు కూడా ప్రభా మీ ఆత్మాధర్యం నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభుని ప్రియకుమారుడు యేసయ్య పుణ్యనామమున నిండార వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. కానుకలు సమర్పించుకుందాం. అందరూ కూడా మీ హృదయపూర్వకమైన కానుకలు సమర్పించి ప్రభుని మహిమపరచాలి మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దీపిక ఒక పాట పాడుతుండగా ప్రభుని స్తుతిస్తూ పాడుతూ ప్రభుని ఘనపరచుదాం. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యం
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాల గురించి కొన్ని ప్రకటనలు మనం విందాం. ఈ వారంలో మన క్రమం ప్రకారం బుధవారం స్త్రీల సమాజ కూడిక, అలాగే శుక్రవారం మన డైమండ్ గారి గృహములో ప్రార్థనా కూడిక జరుగుతుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గొలుసు ప్రార్థన ఉంటుంది. సాయంత్రం విజ్ఞాపన కూడిక ఉంటుంది. తిరిగి ఆదివారం సంఘారాధన ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి క్రమంగా జరుగునట్లుగా అందరూ కూడా ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. అలాగే మరి మందిర నిర్మాణం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, దేవునికి మొరపెడుతున్నాం. మరి మందిరాన్ని గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాం కనుక దేవుడు ఘనమైన మందిరాన్ని, గొప్ప మందిరాన్ని ఇక్కడ నిర్మించి అనేక తరాలకు ఆ యొక్క మందిరం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని, అలాగే మరి ఆ మందిర నిర్మాణం కొరకు మరి ప్రతి ఒక్కరు కూడా మరి నేనేం చేయాలి నా దేవుని మందిరం కొరకు అనేటువంటి దాని గురించి మీరు ఆలోచన చేయాలి. అలాగే మందిర పని విషయంలో కూడా ఒక తీర్మానం చేసుకొని నేను నా దేవుని మందిరపు పని చేస్తానని చెప్పి మందిరపు పని చేయటానికి కూడా సిద్ధపడాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు లైవ్లో కొంతమంది కొన్ని మన సంఘాల్లో ఉన్నవారు చూసి అయ్యా మందిర పని కొరకు మేము కూడా వస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. కనుక దేవుని మందిర పని మరి మనమే మన పని మనం చేసుకొని మందిరాన్ని నిర్మించుకోవాలి. కనుక అలాగున ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే మరి కూడిక అయిపోయిన తర్వాత మరి దయచేసి పెద్దలందరూ కూడా కొద్దిసేపు మరి ఉండండి, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దయచేసి పెద్దలు వెళ్ళిపోవద్దు, కొద్ది సమయం మరి మీరు అందరూ ఇక్కడ ఉండాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అలాగే చేరి కూడి వచ్చిన వారందరూ ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో దేవుడు గొప్ప కార్యం చేయాలి, దేవుడు కృప చూపాలి, దేవుడు సహాయం చేయాలి. కనుక దేవుని కార్యం కొరకు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ మాటలు ఈ ప్రకటనలను ముగిస్తున్నాను. హల్లెలూయా. మంచి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకొని ఈ యొక్క కోడికను మనం ముగించుకుందాం. ఇంతవరకు దేవుడి కోడికను జయకరంగా జరిగించిన రీతిని బట్టి మనమందరం కూడా మన 2 చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. అలాగే వచ్చే బుధవారమా 5వ తేదీనా? ఓకే, మంచిది. వచ్చే ఆదివారం మనకి సంస్కారాధన ఉంది. సంస్కారాధన అలాగే ప్రేమవిందు ఉంటుంది. అలాగే అందరూ సిద్ధపడాలి మనం చేస్తున్నాను. ప్రేమవిందు మీరా? అబ్బో చాలామంది ఉన్నారు ప్రేమవిందు కోసం ఈ నెలలో. ఓకే, మంచిది. ప్రేమవిందు కొరకు మరి శాంతకుమారి గారు వారు ధర్మారావు గారు వారి కుటుంబం కూడా ప్రేమవిందు కొరకు పిలుపుతున్న దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే బుధవారమా 1వ తారీఖు, రైట్, మంచిది. రేపు 1వ తారీఖున మరి బుధవారం రోజు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. ఆల్ నైట్ ప్రేయర్కి మరి వస్తున్నవారు మరి 9 గంటలకు రావాలి, ఉదయం 5 గంటల వరకు ఉండాలి. అలాగ ఉండేవారే వచ్చి ప్రార్థన చేయాలి. మధ్యలో లేచి వెళ్ళేవాళ్ళు తిరిగేవాళ్ళు అలాంటి వాళ్ళు వద్దు. కనుక దయచేసి కొంచెం మంది అయినా సరే దేవుని స్తోత్రం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
శిష్యులందరూ ఒక చోట ఉంచి ముగ్గురిని మాత్రం పక్కకు తీసుకెళ్ళారు. ఎవరిని? పేతురు, యోహాను. దేవుడి స్తోత్రం. వాళ్ళని పక్కన పెట్టాడు. వీళ్ళకన్నా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారని. దేవుడి స్తోత్రం. అదైనా కనుక వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అది కనుక అలాంటి పరిస్థితులు వద్దు. అండ్ ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఆల్రెడీ ప్రేయర్లో అందరూ ఉండాలని మా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఇంతవరకు ఈ కూడికను జయకరంగా జరిగించారు. పాటల ద్వారా మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మ కూడికలో మీరుండి మీ ఆత్మ చేత అభిషేకించారు. లేఖనంలో నుండి ధ్యాన వాక్యం నుండి మీరు మాతో మాట్లాడారు. వాక్యాలు ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయండి. చేరి కూడి వచ్చిన మా ప్రియులందరినీ అయ్యా ఆశీర్వదించండి, ఆదరించండి. ఎవరు ఏ హృదయ వాంఛతో మీ సన్నిధిలో ఉన్నారు వారి హృదయ వాంఛల ప్రభావం మీరు తీర్చండి. వారికి ఏది అవసరమో మీకు తెలుసు అయ్యా. అయ్యా వారికి అయ్యా ఏ వస్త్రాలు అవసరమో, ఏ ఆహారం అవసరమో, ఎలాంటి ఇల్లు అవసరమో, ఏ ఉద్యోగం అవసరమో, ఏ వ్యాపారం అవసరమో, అయ్యా వారికి ఏది కావాలో మీకు తెలుసు. వారికి మీరు అనుగ్రహించే దేవుడు నాయన, మీ స్తోత్రాలు మీరే అనుగ్రహించండి. అయ్యా ప్రభు, ఎవ్వరికి కూడా నేను దేని గురించి చింతింపకుండా అయ్యా నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు నాకు ఇస్తాడని ధైర్యంతో అయ్యా వారు మీకు మొరపెట్టాలి, వారు పొందుకోవాలి, మీ సాక్షులుగా నిలబడాలి. అట్టు కృప దయచేయండి. బిడ్డల హృదయ వాంఛలన్నీ కూడా తీర్చండి ప్రభు. అద్భుతమైన కార్యాల ప్రభు మీరు జరిగించండి. మా ప్రతి భారం, మా చింత యావత్తు మీ మీద మోపుతున్నాం ప్రభు. మా భారం మోసేవాడు నీవు, మా భారం భరించేవాడు నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. మీరే సహాయం చేయ్యా. మేము నరకానికి, అగ్నిగుండానికి గురి కాకుండా అయ్యా ప్రభ తప్పించబడినట్లుగా ప్రభ మా గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాం. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే కృప చూపండి ప్రభ. అయ్యా మేలిచి చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ దీవించండి. రాలేక వెనుకపడిన బిడ్డలను మీ చిత్తమైతే మరొక దిన నడిపించండి. ఈ వారం అంతా మా ముందున్న కార్యక్రమం అన్నింటిలో తోడుగా ఉండి క్రమంగా మర్యాదగా జయకరంగా జరిగించి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. మందిర నిర్మాణ విషయంలో అయ్యా మీరు సహాయం చేయండి ప్రభా. మంచి ఆలోచన ఇచ్చి నడిపించండి ప్రభా. మేలుకరమైనటువంటి కార్యాన్ని అయ్యా మీరు జరిగించండి. ఆశ్చర్యకరమైన సహాయం మీరు మాకు అందించి మీ నామమునకు మహిమ తెచ్చుకొని కృప చూపి మీరే సహాయం చేయమని, ఘనమైన మందిరమయ్యా మీరు నిర్మించండి, అప్పగించండి, సహాయం చేయమని. విత్తబడిన కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణ దీవించి మీ నిధిలో చేర్చుకొని మీ సేవ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమె. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమే ఇచ్చేయం, సిలువ రక్తమే ఇచ్చేయం, ప్రవేశం సంపన్నించి అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, మనకు పరలోకమిచ్చు దేవునికి, బలో క్రీస్తు మహారాజుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక.